హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డాల్ కేక్ని ఎలా డెకరేట్ చేసుకోవాలనేది చూసేద్దాం రండి. నేను ముందుగా 2 kgs కేక్ చేస్తున్నానండి, డాల్ కేక్. దానికి కావాల్సిన స్పాంజ్ అంతా రెడీ చేసుకొని లేయరింగ్ చేసుకొని పెట్టుకున్నాను. నేను స్పాంజ్ ఏమో చాక్లెట్ స్పాంజ్ తీసుకున్నాను. విప్ క్రీమ్ తీసుకొని లేయర్స్ కింద ఫామ్ చేసుకొని మనము దాన్ని ఫిల్లింగ్ చేసుకొని ఇలాగా హైట్ వచ్చేలాగా డాల్ షేప్ వచ్చేలాగా రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 10 to 20 minutes సెట్ అవ్వడానికి వదిలేయాలి. ఫ్రిడ్జ్లో పెడితే పైన అంతా సెట్ అవుతుంది. ఒక క్రమ్ కోట్ ఇచ్చేసాక ఒక 10 minutes అయినా మినిమం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సెట్ అవుతుంది. దాని తర్వాత మనకి మార్కెట్లో ఇలా ఒక డాల్స్ దొరుకుతాయండి. దానికి క్లింగ్ ర్యాప్ చేసుకొని డైరెక్ట్ టచ్ అవ్వకుండా దానికి క్లింగ్ ర్యాప్ ప్లాస్టిక్ దొరుకుతుంది కదా, దాన్ని క్లింగ్ ర్యాప్ చేసుకొని మనము కేక్లో ఇన్సెట్ చేసుకోవాలి. మీరు డైరెక్ట్ అయినా పెట్టుకోవచ్చు, కాకపోతే ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టి మీరు సెట్ చేసుకున్న తర్వాత డాల్ని పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీకు ఆ లేయర్స్ సైడ్కి ఇలా బెండ్ అయిపోయి పడకుండా ఉంటాయి. సెట్ అయి ఉంటుంది కాబట్టి కేక్ డైరెక్ట్ మీరు ఇన్సెట్ చేసినా ఏం కాదు. డాల్ పెట్టినప్పుడు కరెక్ట్గా ప్లేస్లో పెట్టుకోవాలండి, లేదంటే షేప్ కరెక్ట్గా రాదు. మళ్ళీ డాల్ కూడా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే కరెక్ట్గా చూసుకొని సెట్ చేసుకొని పెట్టుకోండి. దీని తర్వాత మనము మెయిన్ క్రమ్ కోట్ అయిపోయింది కదా, పైన డెకరేషన్కి ఏ కలర్ కావాలనుకుంటున్నారో, ఏ షేడ్ కావాలనుకుంటున్నారో దానికి తగ్గట్టు విప్ క్రీమ్లో నేను కలర్ యాడ్ చేసుకుంటున్నాను. నేను తీసుకున్నది షెఫ్ మాస్టర్ పింక్ జెల్ కలర్ తీసుకున్నాను. మంచి బ్రాండెడ్ జెల్ కలర్స్ యూస్ చేయండి, దానికి కరెక్ట్ కలర్ బాగా వస్తుంది. క్రీమ్ కూడా మెల్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇది నోజల్ తీసుకొని నేను 1M నోజల్ తీసుకొని పైపింగ్ బ్యాగ్లో ఒక డ్రాప్ ఆఫ్ పింక్ కలర్ యాడ్ చేసుకొని పైపింగ్ బ్యాగ్ని కింద ఒకసారి రబ్ చేయడం వలన మీరు విప్ క్రీమ్ యాడ్ చేసుకుంటున్నారు కదా, ఈ పింక్ కలరు పైన వైపు ఒక లేయర్ ఆఫ్ డార్క్ కలర్ వస్తుంది. మనము ఫ్లవర్ చేసినప్పుడు మనకి పైన కూడా కలర్ బాగా వస్తుంది. అందువలన ఇలా ముందు ఒక డ్రాప్ రబ్ చేసుకొని దాంట్లో కావాల్సిన కలర్ ఫిల్ చేసుకున్నాం. ఇప్పుడు డాల్కి కేక్కి మధ్యలో ఒక కోన్ షేప్ లాగా రావడానికి డైరెక్ట్ మీరు గార్నిష్ చేస్తే డెకరేట్ చేస్తే పైన నీట్గా అనిపించదు. అందుకు కొంచెం ఒక కోన్ షేప్ లాగా కావాలితే మీరు కేక్నన్నా కొంచెం కట్ చేసి ఇలా కోన్ షేప్లా చేయొచ్చు, లేదంటే ఇలాగ విప్ క్రీమ్ కూడా యాడ్ చేసుకొని ఇలా కోన్ షేప్ లాగా ఫార్మ్ అయ్యేలాగా చేసుకోవాలి. దీని తర్వాత మనము ఈ పైపింగ్ బ్యాగ్లో కలర్ యాడ్ చేసుకొని పెట్టుకున్నాము కదా, దానికి మీకు నచ్చిన డిజైన్తో ఏ షేడ్ కావాలనుకుంటున్నారో ఆ షేడ్ రెడీ చేసుకొని దానికి మనము నాజిల్తో కింద నుంచి స్టార్ట్ చేయాలి. చూస్తున్నారు కదా, మీకు చిన్న సైజ్గా అన్న ఫ్లవర్స్ లాగా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే నేను చూపిస్తున్నట్టు ఇది 2 kgs కదా, నేను కొంచెం పెద్దగానే తీసుకున్నాను ఫ్లవర్స్. మీకు కావాలనుకున్న షేడ్ లైట్గా ఇప్పుడు అదే పింక్ కలర్లో నేను కొంచెం విప్ క్రీమ్ యాడ్ చేసుకుంటూ వైట్ విప్ క్రీమ్ యాడ్ చేసుకుంటూ కలర్ షేడ్ వచ్చేలాగా చేస్తున్నాను నేను. అంతేగాని మళ్ళీ కలర్ యాడ్ చేయడం అలా కాకుండా ఫస్టే డార్క్ కలర్ యాడ్ చేసుకున్నాం కదా, దాంట్లో ఒక్కసారి పైపింగ్ బ్యాగ్ ఫిల్ చేసుకొని కిందంతా రౌండ్ కంప్లీట్ చేశాను. అలా మళ్ళీ వైట్ విప్ క్రీమ్ యాడ్ చేసుకొని నెక్స్ట్ అదే ప్రాసెస్లో అలా మొత్తం మీరు కంటిన్యూ చేస్తూ ఉంటే షేడ్ వచ్చేస్తుంది. డార్క్ టు లైటర్ షేడ్ వచ్చేస్తుంది. మీకు నచ్చినట్టు మీరు ఇలాగా ఫ్లవర్స్ లాగా యాడ్ చేసేసుకొని మొత్తం ఫిల్ చేసేసుకోవాలి. ఎక్కడ గ్యాప్ లేకుండా నీట్గా చేసుకుంటే మీకు లుక్ అనేది ఈవెన్ లుక్ వస్తుంది, చూడడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు పైన నేను చిన్న స్టార్ నోజల్ తీసుకొని దానికి పైన బాడీకి ఇలా డెకరేట్ చేస్తున్నాను. కిందంతా డార్కర్ టు లైటర్ షేడ్ తీసుకున్నాం కాబట్టి పైన ఓన్లీ వైట్ కలర్ తీసుకున్నాను నేను. ఆర్ఎల్స్ డార్క్ అయినా తీసుకోవచ్చు, వైట్ బాగా కనిపిస్తుంది అన్న ఉద్దేశంతో నేను ఇలాగ వైట్ కలర్ విప్ క్రీమ్తో ఈ నాజల్ తోటి ఇలాగ చిన్నగా డిజైన్ చేసుకున్నాను. మీకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు, నేనైతే ఇలా సింపుల్గా డిజైన్ చేసేసుకున్నాను. జ్యువెలరీ కూడా మీరు ఐదర్ ఫాండెంట్ తోటైనా చేసుకోవచ్చు, లేదంటే ఇలా సింపుల్గా విప్ క్రీమ్తో కూడా డాల్కి జ్యువెలరీ కింద కూడా నేను చూపిస్తున్న విధంగా మీరు ఇలా చేసేసుకోవచ్చు. సింపుల్ డెకరేషన్ ఒకటే చూపించానండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ టైం డాల్ కేక్ని మొత్తం స్పాంజ్ నుంచి ఫుల్ డెకరేట్ చేసుకునేదాకా ఎలా చేసుకోవాలనేది మీకు వీడియో చేసి చూపిస్తాను. ఇలా అంతా డెకరేట్ చేసేసుకున్న తర్వాత నేను సిల్వర్ కలర్ది పఫ్స్ ఇలా దొరుకుతాయండి స్ప్రే లాగా, దాంతో నేను ఒక షైనింగ్ షిమ్మర్ ఎఫెక్ట్ ఇవ్వడానికి కొంచెం ఇలాగ చేసుకుంటే మీకు
ఆ డాల్ ఫ్లవర్స్ అన్నీ కూడా బాగా షైన్ అవుతూ బాగా అనిపిస్తుంది, లుక్ బాగుంటుంది. అందుకు మీకు కెమెరాలో ఇలా వీడియోలో అంత ఏం కనిపించకపోవచ్చు, కానీ మీకు ఒరిజినల్గా చూస్తే ఆ షిమ్మర్ ఎఫెక్ట్ అనేది బాగా కనిపిస్తుంది. అందుకు నేను అలా పఫ్ కలర్ తోటి యాడ్ చేసుకున్నాను, సిల్వర్ కలర్. దాని తర్వాత అంతా అయిపోయాక మీరు మినిమం కేక్ డెలివరీ చేయడానికి, కేక్ కటింగ్ చేయడానికి ముందు అట్లీస్ట్ 2-3 అవర్స్ అన్న ఫ్రిడ్జ్లో సెట్ చేసుకోవాలి. డీప్ ఫ్రీజర్లో పెట్టొద్దు, ఫ్రీజ్లో పెట్టుకోండి. డీప్ ఫ్రీజ్లో పెడితే హార్డ్ అయిపోతుంది. అంతేనా? ఇంతే అండి, ఎంతో ఈజీగా డాల్ కేక్ని డెకరేట్ చేసేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.